హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో బియ్యం పిండితో ఎంతో టేస్టీగా ఉండే ఒక వెరైటీ స్నాక్ చేసుకుందామండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 కప్పుల వరకు నీళ్ళని తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకుంటున్నామో అదే కప్పుతో బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. ఒక కప్పుకి ఒక కప్పు పిండి సరిపోతుంది. తర్వాత ఇందులోనే మనం రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా కారాన్ని కూడా వేసుకోవాలి. ఇలా వాటర్ అనేవి బాగా మరగాలండి. మనకి వాటర్ అనేవి ఎంత బాగా మరిగితే పిండి అనేది అంత బాగా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోవాలి. మనకి పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. చేసిన తర్వాత స్నాక్స్ కూడా టేస్టీగా వస్తాయండి. కొద్దిగా వామును కూడా వేసుకోవాలి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మరిగిన తర్వాత ఇందులో మనం 2 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. మనం 2 కప్పులు నీళ్ళని తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల పిండి సరిపోతుంది. ఈ పిండి వేసిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని ప్యాన్కి అంటుకోకుండా ఇలా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. మంటను మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే పిండి అనేది కడాయికి అంటుతుంది, తొందరగా మాడిపోతుంది. అందుకని మనం మంటని ఇలా సిమ్లో పెట్టుకొని పిండి మొత్తాన్ని నీళ్లు కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. అలా అయితేనే మనకి పిండి అనేది మాడిపోకుండా ఉంటుంది. చూసారా, ఇలా ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నట్లయితే పిండి అనేది మనకి సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పిండి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మనకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది కదా, అందుకని ఇలా ఒకసారి బాగా అంతా కలిసేలాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మూత పెట్టి పిండి అనేది పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పిండిని మరలా ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకొని మనం పిండి మొత్తాన్ని ఇప్పుడు చేతితో కలుపుకోవచ్చండి. మనకి వాటర్ ఏమీ పట్టవు, ఆ వాటరే సరిపోతుంది. మీకు ఒకవేళ కొద్దిగా ఏమైనా గట్టిగా ఉన్నట్లయితే ఇప్పుడు కొంచెం చల్ల నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకోవచ్చు. నాకైతే ఏమీ పట్టలేదండి, అవే నీళ్ళు సరిపోయాయి. పిండిని మనం ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండిని అయితే ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా ఇలా ఈ విధంగా కలుపుకుంటే మనకి పిండి అనేది సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేతిపైనే దీన్ని అప్పాల్లాగా ఒత్తుకోవాలండి. అంతే, మనకి దీన్ని మనం ఇలా చేతిలో ఒత్తుకుంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా కొద్దిగా సైడ్స్ అనేవి పగిలినట్టుగా వస్తాయి, కానీ అలా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న స్నాక్స్ని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని కనుక మీరు ఒకసారి టైం ఉన్నప్పుడు చేసి పెట్టుకున్నట్లయితే 10-15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేసుకోవడానికి కూడా మనకి ఎక్కువ టైం పట్టదు కదా, అందుకని ఒకసారి చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా బాగుంటాయి టేస్ట్ అనేవి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.